మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన యెడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి కలిగిందని చెప్పుదమా? అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మరలా అడుగును. మనుషుల వలన కలిగిందని చెప్పుదమా? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చినందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పాను. చాలు, ఇక్కడి వరకు చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడికి వచ్చి వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు. ఆయన జీవితం వారి ముందు కనబడతా ఉంది. ఆయన పాపం లేని వాడిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈ పరిచయులు అప్పటి వరకు ఆయన బ్రతకనిచ్చారు. ఆయనలో పాపం లేదు కాబట్టి మీరు గమనించండి, ఆయన ఎక్కడ పట్టుకుందామని చూస్తూ ఉన్నారు? ఆయన స్వస్థతలు చేసినప్పుడు, ఏమైనా అద్భుతాలు చేసినప్పుడు పట్టుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే పాపం ఉందనుకోండి, ఇప్పుడు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపలా? ఆయన ఇజ్రాయేలీలకి మోషే నిబంధన ఉంది. ఈ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ చిన్న పాపంలో దొరికినా కానీ వారు అసలు లాస్ట్కి సిలువ వేసే టైంలో కూడా ఆయనలో ఏ పాపం, ఏ నేరము మోపటానికి సాధ్యం కాక అబద్ధ సాక్ష్యం పెట్టడానికి మనుషులను కుదుర్చుకొని డబ్బులు ఇచ్చి చేశారు. కాబట్టి ఆయన జీవితము వారి మధ్యనున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము ఎవరిని వెంబడిస్తున్నాం? యేసయ్యను వెంబడించే పిల్లలం అంటే మన జీవితం కూడా అందరి మధ్యన ఉంది. మన జీవితాన్ని కూడా అందరు పరిశీలన చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు లేదా? కదా, మనం పరిశీలన శిష్యులం కాదు కదా. వాళ్ళైతే ఏం చేస్తారు? పరిశీలన ఏం చేస్తారు? వేషధారణ చేస్తారు. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, పెద్దవాళ్ళని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి. నిస్సి ఇట్రమ్మా, నిస్సి కమ్ హియర్, ఇది నీ ప్లేస్. వచ్చే వారం నుంచి కూడా ఇక్కడ కూర్చోవాలి. ఓకే, గుడ్. చూడండి, పరిసయ్యులు ఏం చేస్తారు? పెద్ద పెద్ద అంగీలు వేసుకుంటారంట. అంగీలు వేసుకొని ఏం చేస్తారు? కవర్ చేస్తారు. ఈ రోజుల్లో కూడా పరిచయులు ఉన్నారు కదా, మన మధ్యన ఉన్నారు. కవర్ చేసుకొని తిరిగేవాళ్ళు పరిచయుల శిష్యులు, లేదంటే పరిచయులు. కవర్ చేసుకుంటూ తిరిగేవాళ్ళు పరిచయులు అయితే వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏమవుతారు? మనం ఆ రకాలం కాదు, మనం అలా ఉండకూడదు. అందుకని యేసయ్య చెప్పాడు, పరిసయ్యుల పులిసిన పిండితో మీరు జాగ్రత్తగా ఉండండి, అది మీలో కలవనీయబాకండి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అంగీలు, అంచులు ఇక్కడ వరకు వేసుకుంటారంట. అంటే సో ప్రెషియస్గా, ఎంతో భక్తి కలిగిన వారిగా, ఎంతో ఉన్నతమైన వారిగా అంచులకి ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద అంచులు. మనకి చీరలకి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? అవి గుట్టుకుంటారు. ఎందుకు? గ్రేట్ఫుల్గా కనపడాలి, మిగతా వాళ్ళందరిలోంచి ప్రత్యేకంగా కనపడాలి. ఎప్పుడైనా నీలో ఆలోచన వచ్చిందా? మిగతా వాళ్ళందరిలోంచి ప్రత్యేకంగా కనపడాలని వచ్చిందంటే అది పరిచయుల తత్వం అని అర్థం చేసుకో. మిగతా వాళ్ళలోంచి కొంచెం సౌండ్ పెట్టాయా? ప్రత్యేకంగా కనపడాలన్నది సాతాను లక్షణం. పౌలు ఏమంటున్నాడు? నేను అపోస్తలులందరిలో అల్పుడను, నేను పాపుల్లో ప్రధానుణ్ణి.
పాపులందరినీ ఒక చోట చేర్చిన వాళ్ళల్లో నిలబెడితే పాపులందరిలో నేనే పెద్ద పాపిని అంటున్నాడు. తిమోతికి తన కుమారుడు, సొంత కుమారుడు తన శిష్యుడికి చెప్తాయా, నేను పాపిన్రా. నిన్న ప్రత్యేకత ప్రభువు ముందు కానీ ప్రజల ముందు కానీ కనపరుచుకొని వారు పరిశీలతకు సంబంధించిన వాళ్ళు పులిచిన పిండి వాళ్ళలోకి వచ్చేసింది. ఏ విధం చేతనైనా, బికాస్ ఆఫ్ యువర్ డ్రెస్, బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్, నీ మాటలా, నీ చేతలా, నీ బట్టలా, నీ ఏదైనా కానీ ఏముండాలంట, పౌలు వలే. మనం ఎవరు శిష్యులం? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం ప్రభు శిష్యులం, యేసు ప్రభు శిష్యులం, మనం అపోస్తుల శిష్యులం. మనం ముందు వారు నడిచినారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పాపుల్లో ప్రధానులు